కాలమునందు దేశమునందు ధర్మము. కాబట్టి కాలము దేశము అనుసరించి ధర్మం ఉంటుంది. కాబట్టి ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ప్రతిబంధకాలు కూడా దేశాన్ని అనుసరించే ఉంటాయి. మీరు ఎక్కడ భూమి ఎందున్నారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి. నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు గదులు కట్టేసి ఉండదు, ఏదో అలా పిల్లర్స్ తోటి తీస్తారు. అదిగోనండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ మూలది నాదే అని ఎవరినో తీసుకెళ్తాడు కడుతున్న మెట్ల మించి తీసుకెళ్ళి చూపిస్తాడు. స్తంభాలును ఉత్తి నేల ఉంటుంది. ఒక 6 నెలలు పోయాక వెళ్ళారనుకోండి, అందులోనే ఒక చోట స్నానాల గది ఉంటుంది, ఒక చోట పూజ గది ఉంటుంది, ఒక చోట పడుకునే గది ఉంటుంది. ఆ భూమిని అలా మార్చింది ఎవరు? ఇక్కడ స్నానాల గది ఉండాలని అడిగింది ఎవరు? నువ్వే. యజమాని అడిగాడు, అక్కడ స్నానం గది పెట్టారు. నేను ఇక్కడ పడుకుంటానన్నాడు, పడుకునే గది కట్టారు. నేను ఇక్కడ పూజ చేస్తా అన్నాడు, పూజ చేసే గది కట్టారు. ఇదంతా నాదేనండి, నేనే పెట్టానని భోజనం మరుగుదొడ్లో చేస్తావా ఎప్పుడైనా? అది నీ ఇల్లే. కానీ మరుగుదొడ్లో భోజనం చెయ్యవుగా, మరుగుదొడ్లో నిద్రపోవుగా. ఎక్కడ చెయ్యవలసింది అక్కడ చెయ్యాలి. ఈ దేశం ఒక్కటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అర్హమైన భూమి. ప్రపంచంలో ఇంకా ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులకు అధికారము లేదు. బ్రహ్మగారు ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో నల్లజింకని విడిచిపెట్టి తిప్పాడు. నల్లజింక ఎంతవరకు పరిగెత్తిందో అదే యజ్ఞభూమి అని నిర్ణయం చేశాడు. మన జీవన సౌభాగ్యం ఏమిటంటే మనం ఇటువంటి దేశంలో పుట్టాం. కాబట్టి మనం పూజ గదిలో పుట్టాం. ప్రపంచ పటంలో పూజ గదిలో మనం పుట్టాం. పూజ గదిలో పెరుగుతున్నాం, పూజ గదిలోకి వెళ్ళిపోతాం. పూజ గదిలో పుట్టి పూజ గదిలో పెరిగేవాడివి మరుగుదొడ్డి నీకెందుకు? నీకు అక్కర్లేదు. అందుకే మహాత్ములు ఎవ్వరూ విదేశాలలో ధర్మ ప్రచారానికి వెళ్ళకపోవడానికి కారణం అది. కాబట్టి ఆ కారణం చేత దేశము కాలము ఈ రెండు ధర్మమునకు సంబంధించి ఉంటాయి. అది నువ్వు ఎప్పుడూ తీలేవు. అందుకే దేశకాల సంకీర్తనం వచ్చింది. తపస్సు భూమండలమునందు చాలా కష్టం, అంత తేలిక విషయం ఏం కాదు. ప్రతిబంధకమును తట్టుకోగలిగిన దీక్ష, ఆ దృష్టి ఉంటే తప్ప నిలబడలేడు. కాబట్టి అమ్మవారిని భూమండలం మీద తపస్సు చేయమన్నాడు ఆయన. పరదేవత హిమవత్ పర్వతంలో కాత్యాయన మహర్షికి ఇచ్చినటువంటి మాట మేరకు ఆయనకి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు ఆవిడ పేరు కాత్యాయని. పెద్దదవుతోంది. ఆయన అన్నాడు, అమ్మా నీకు పెళ్లి చెయ్యాలన్నాడు. ఆయనకి తెలీదు, ఆయనకి తెలుసు. ఆమె ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే. ఆవిడ మహాపతివ్రత. ఆవిడంది, నేను పరమశివుడికి ఇల్లాలని నాన్నగారు, మీకు తెలీదా అంది. అమ్మా కానీ ఈ అవతారంలో కళ్యాణం జరగాలి కదూ, అందుకని నీకు నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు పట్టుకొని దక్షిణాభిముఖంగా వెళ్ళిపో. ఏ ప్రాంతాన్ని నువ్వు చేరినప్పుడు ఆ వస్తువులన్నీ మార్పు చెందుతాయో ఆ ప్రాంతమే నువ్వు పరమశివుణ్ణి భర్తగా పొందడానికి యోగ్యమైన ప్రదేశమని గుర్తెరుగు. అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యన్నాడు. అందుకే కామాక్షి మందిరంలో పక్కన తపోకామాక్షి ఉంటుంది. అది కారణం. ఒంటికాలు మీద నిలబడి ఉంటుంది అమ్మవారు. అక్కడికి చేరింది ఆవిడ. అక్కడికి చేరి తపస్సు ప్రారంభం చేసింది. కానీ ఆమె పాతివ్రత్యము, ఆమె గొప్పతనము, ఆమెకి భర్త పట్ల ఉండేటటువంటి అనురాగము లోకమునకు తెలియచేయాలనుకున్నాడు. అనుకుని ఆయన ఒక భయంకరమైనటువంటి ప్రవాహాన్ని సృష్టించి కాంచీపురం మీదకి విడిచిపెట్టాడు. ఆ కాంచీపురం మీదకి ఆ వరద వస్తోంది. అదే సామాన్యమైన వరద కాదు, భూమి ఆకాశములు కలిసిపోయాయి ఆ వరదకి. అంత వరద వస్తోంది. ఇప్పుడు ఆవిడ సైకతలింగాన్ని చేసింది. సైకతలింగాన్ని చేసి దాన్ని ఆరాధన చేస్తోంది. పృథ్వీలింగం మట్టి ఇలా అంది, దాన్నే పూజ చేస్తోంది. నేను ఇలా అన్న మట్టేగా అనలేదు, ఇది పరమేశ్వర స్వరూపం అని చేస్తోంది. ఇప్పుడు జలం వచ్చేస్తోంది. వస్తే ఏమవుతుంది? తను కొట్టుకుపోవడం కాదు, శివలింగం కొట్టుకుపోతుంది. తన భర్త స్వరూపం అది. శివలింగం కొట్టుకుపోకూడదు, అది ఆవిడ తాపత్రయం. ఆవిడ వెంటనే దుర్గమ్మని స్మరించింది. ఆవిడ పక్కనే సేవిస్తోంది దుర్గ. పిలిచి అంది,
నువ్వు వెంటనే ఆ ప్రవాహాన్నంతటినీ తాగేయి, ఈ సైకతలింగం మీదకి రాకూడదు ఆ ప్రవాహం అంది. వెంటనే దుర్గమ్మ తాగేసింది ఆ నీళ్ళు. పరమశివుడు చూశాడు, ఓహో, నన్ను రక్షించుకోవడానికి నీ రూపాన్నే దుర్గగా సృజించి నీళ్లు తాగించావు, ఇప్పుడేం చేస్తావో చూస్తానని అంతకన్నా 10 రెట్ల ప్రవాహాన్ని వదిలిపెట్టాడు జటలోంచి. వచ్చి పడిపోతోంది. ఆవిడ ఇదేమిటి ప్రళయం మళ్ళీ వచ్చేస్తోంది అని ఇలా చూసింది. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు కదూ, మరి చెల్లెలికి ఇబ్బంది వస్తే పరిగెత్తు రాడు అన్నయ్య, అందుకే శివకేశవుల మధ్యకి వెళ్ళకూడదంటారు. ఒకసారి ఇలా చూసింది. ఆయన అన్నాడు, చెల్లి ఇదంతా బావగారి పనే, నీ యొక్క దృఢదీక్షని లోకానికి వ్యక్తం చేయడానికి సృష్టించాడు. ఎందుకమ్మా దుర్గమ్మ తాగడం, అది నీ భక్తి ప్రకటనం చెయ్యి, ఆయన పరవశుడవుతాడన్నాడు. అది కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆవిడ వెంటనే ఈ జలప్రలయాన్ని ఆపమని అడగలేదు. ఆవిడ వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. అందుకే ఏకాంబరేశ్వర లింగం మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి. కౌగిలించుకుంది. పరమశివుడు చూశాడు. అంటే ఇంత ప్రవాహం నుంచి నేను నా భర్తని రక్షించుకుంటానని నువ్వు కౌగిలించుకున్నావు, నీ భక్తికి పరవశించానని ఆ ప్రవాహాన్ని ఉపసంహారం చేసి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పార్వతీదేవిని స్వీకరించాడు. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక నియమం, పార్వతీ కళ్యాణం అవుతుంది. పార్వతీ కళ్యాణం అయినప్పుడు సుగంధ కుంతలాంబ వెడుతుంది కళ్యాణానికి. ఆ పార్వతీ కళ్యాణం జరిగే రోజున ఇక ఆ ద్రవిడ దేశం అంతటా కూడా ఇక ముహూర్తం ఉండదు. ఏ ఇద్దరు దంపతులు కావాలన్నా ఇక ముహూర్తం పెట్టరు. లోపల పార్వతీ కళ్యాణం అవుతూ ఉంటుంది. కాంచీ నగరం అంతా ఎక్కడ చూసినా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు. గుడి ప్రాంగణం అంతా కూర్చుంటారు. కూర్చుంటే లోపల తలంబ్రాలు పోస్తే వీళ్ళు తలంబ్రాలు పోసుకుంటారు, లోపల తాళి కడితే వీళ్ళు తాళి కట్టేస్తారు. అదే ముహూర్తం. కొన్ని లక్షల మంది దంపతులు అయిపోతారు. కాంచీపురంలో పార్వతీ కళ్యాణం అంటే అంత వైభవోపేతంగా జరుగుతుంది. అమ్మవారు ఆ ప్రవాహం మొట్టమొదట వచ్చినప్పుడు లేచి కంప 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 అంది. అంటే అమ్మో ఇంత ప్రవాహం ఏమవుతుందో ఈ శివలింగం అని వణికింది, భయపడినట్టుగా కంప కంప అంది. అంటే రావద్దు రావద్దు, ఇది శివలింగాన్ని ఏమైనా చేస్తుంది అని. అలా తల్లి అరిచినటువంటి కారణం చేత ప్రవాహానికి కంప అని పేరు వచ్చింది. ఆ కంపా ప్రవాహమే అమ్మవారి కళ్యాణమునకు, అమ్మవారి పాతివ్రత్య దీక్షకు నిదర్శనంగా నిలబడింది. ఇప్పటికీ కంపా ప్రవాహం ఎక్కడ కనపడుతుందో తెలుసా మీకు? కంపా నదిని చూడాలి అంటే ఏకాంబరేశ్వర క్షేత్రం లోపలికి వెళ్ళిపోయి శివలింగం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఆ ప్రాకారంలో, అంటే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది, మహిషాసుర మర్దని అమ్మవారి పక్క నుంచి మీరు ప్రదక్షిణం చేసి వెడుతుంటే నాయనార్లు శివలింగాలు అన్నీ కనపడతాయి. ఆ ప్రాంతంలో ప్రదక్షిణం చేసి వెడుతుంటే ఊంజల్ మంటపం ఉంటుంది వెనకాల, దానికి పక్కనున్న స్తంభం మీద రతీమన్మధులు చిలుకల మీద కూర్చుని ఉంటారు. అది దాటి కొంచెం ముందుకెడితే ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఇటు తిరిగి కూర్చుని ఉంటుంది, ఒళ్ళో సుబ్రహ్మణ్యుడిని పెట్టుకుని. మళ్ళీ మా చెల్లెలు బావగారితో చేరిపోయిందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ గోపురం నుంచి చూస్తూ ఉంటారు. అక్కడే కొంచెం వాళ్ళ పంచె పైకెత్తి చూస్తే ఆ కింద ఇప్పుడు మనకి శివాలయంలో ఎలా కనపడుతూ ఉంటారో బయట, అలా వ్యాఘ్రపాదుడు పతంజలి కూడా పీఠం మీద కూర్చుని ఉంటారు. ఆ మామిడి చెట్టు నీడలో ఉంటారు కళ్యాణమూర్తులు. అక్కడ మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే, లేకపోతే తెలియదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే కన్నాల్లోంచి కొంచెం నీళ్లు బుడుబుడు 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 చప్పుడు వస్తూ చిన్న ప్రవాహం జల కనపడుతుంది మీకు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆగి నిలబడి మీరు ఏ వేలో పెట్టి ఇలా అన్నారనుకోండి, మీకు నీళ్లు తగులుతాయి చేతికి. నీళ్లు తగిలి బుడగొస్తూ ఉంటుంది, బుడగొస్తూ ప్రవాహం వెడుతూ ఉంటుంది అడుగున. అదే కంపా నది. అది అడుగు నుంచి వెడుతుంది.
ఆ కంపని ఇంకా మీరు బాగా చూడాలనుకున్నారనుకోండి, ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడంచేతి పక్కన ఓ గేటు తాళం వేసేసి ఉంటుంది. అది మీరు ఎవరినైనా అభ్యర్థిస్తే తాళం తీస్తారు. ఆ తాళం తీస్తే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కుడి చేతి పక్కన మీకు ఢంకా గణపతి అని కనపడతారు. అది మీకు ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. అక్కడ ఉన్నటువంటి గణపతి పెద్ద ఢమరుకం ఒకటి పెట్టుకుని ఢంకా పట్టుకుని 2 చేతుల్లో 2 కొయ్యలు పట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. అది కొడతాడు ఆయన. ఎప్పుడు కొడతాడో తెలుసా? పార్వతీ కళ్యాణం కానీ, సుగంధకుంతలాంబ బయటికి వెళ్ళడం కానీ, ఏ ఉత్సవం జరిగినా మొట్టమొదట తాంబూలం పట్టుకొని మేళతాళాలతో గణపతి దగ్గరికి ఎడతారు. వెళ్ళి ఆయనకి పూజ చేసి తాంబూలం ఇచ్చి, అయ్యా కళ్యాణం మొదలు పెడుతున్నాం, ఇవాళ నుంచి కార్యక్రమాలు మొదలవుతున్నాయి, మొట్టమొదట నీకు చెప్తున్నాం, లోకానికి చెప్పంటారు. ఆయన ఢమరుకం వాయిస్తాడు. వాయించి పిలుస్తాడు అందరినీ. అక్కడ ఉంటారు ఢమరుక గణపతి. సమస్త కళ్యాణములను ఆయనే ప్రకటనం చేస్తాడు. కాబట్టి ఆ గణపతి దర్శనం మహోత్కృష్టం అని చెప్తారు. ఇప్పటికి కాంచీపురంలో 2 గణపతులు ఉన్నాయి అటువంటివి. ఒకటి ఏకాంబరేశ్వర క్షేత్రంలో, ఒకటి వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నాడు ఒక గణపతి. శ్రీ మహావిష్ణువు అభ్యర్థించి పెట్టుకున్నాడు అలా. అక్కడ మీరు ఎడం పక్కకి తిరిగితే, గణపతి దేవాలయానికి ఎదురుగుండా తిరిగితే అడుగు మీరు పెట్టలేరు. బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం. ఎన్ని స్తంభాలతో ఉంటుందో, 1000 స్తంభాల మంటపం అంటారు. నిజంగా అబ్బా ఏమి కట్టడం, అద్భుత కట్టడం. కానీ మీరు అడుగు పెట్టే సాహసం కూడా చేయలేరు. మంటపానికి బాగా బయట ఉన్న స్తంభాల దగ్గరే తిరిగేయాలంతే. అడుగు లోపలకు కూడా పెట్టలేరు. ఎందుచేత అంటే అసలు కొన్ని వేల గబ్బిలాలు తిరుగుతుంటాయి. ఎంత కంపు! నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పేస్తా. ఒకానొకప్పుడు ఏకకాలంలో వరదరాజస్వామికి, ఏకాంబరేశ్వరుడికి కళ్యాణాలు ఆ మంటపంలో జరిగేవి. ఆ మంటపం ఇవాళ ఆ దుస్థితిని ఎందుకు పొందిందో దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకే తెలియాలి. అంత గొప్ప మంటపాలని మళ్ళీ పునరుద్ధరించి జాగ్రత్త చేయవలసిన అవసరం, భవిష్యత్ తరాలకి అందించవలసిన అవసరం దేవాలయాల్ని నిర్వహించేటటువంటి వాళ్ళు స్వీకరించవలసి ఉంటుంది. అంతకన్నా ఇంకా నేను దాని గురించి చెప్పడానికి ఏముండదు. కాబట్టి అటువంటి కళ్యాణ మంటపం పక్క నుంచి మీరు ఎడం పక్కకి తిరిగి కొంచెం తోట గడ్డిలా ఉంటాయి. అందులోంచి వెడితే ఒక చోట ఒక పెద్ద సరోవరంలా ఏర్పడి ఉంటుంది. ఆ సరోవరంలా ఏర్పడి ఉన్నటువంటి నదీ ప్రవాహమే కంపానది. అక్కడొచ్చింది. అమ్మవారు ఎక్కడ శివలింగాన్ని కౌగిలించుకుందో దానికి కుడి చేతి వైపు ఐతిహ్యంలో చెప్పినట్లుగానే మీకు కనపడుతుంది. ఆ కంప ప్రవాహం ఒక చోట నిలబడి ఉంటుంది అక్కడ. అది కంప. ప్రేమవతి కంపాయాం అని మూకశంకరులు మొదలుపెట్టడానికి కారణం అది. హైమవతి హిమవత్ పర్వత ప్రాంతంతో అవతార స్వీకారమునందు విశేషమైన అనుబంధమున్నవో తల్లి, ప్రేమవతి కంపాయాం, నీకు కంపా నది పట్ల చాలా ప్రేమ. అందుకే ఏం చెప్తారంటే కంపా నది స్నానం అంత గొప్పది అని చెప్తారు. కాంచీపురానికి చాలా విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు కాంచీపురానికి ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే సర్వతీర్థం. అసలు ఈ బ్రహ్మాండాలలో ఉన్న తీర్థాలన్నీ అందులో చేరుతాయి. శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళకి ఖాయంగా మోక్షం వచ్చేయాలి అనుకున్న వాళ్ళు సర్వతీర్థంలో స్నానం చేసి పితృకార్యం చేస్తారు. ఆ పక్క శివాలయం ఉంటుంది. అంత గొప్ప తీర్థం సర్వతీర్థం. ఎంత పెద్ద తీర్థం ఉంటుందో, చుట్టూ దడికట్టు ఉంటుంది. అటువంటి కంపానది ఉన్నదే, అది మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమానికి, వాళ్ళిద్దరూ తిరిగి కళ్యాణమూర్తులుగా ఆవిర్భవించడానికి, కామాక్షి స్వరూపంగా అమ్మవారు అక్కడ బ్రహ్మగారి ప్రార్థన మేరకు ఏర్పడడానికి, భండాసుర సంహారానికి కారణమైనటువంటిది కనుక ఆమె తపస్సు సిద్ధించి ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించినటువంటి నదీ ప్రవాహము కనుక ఆ కంపా నది అంటే పరదేవతకి విశేషమైనటువంటి ప్రీతిట. అందుకని నదిని స్మరిస్తున్నారు. ఆ నదీ స్మరణము చేత కామాక్షి అవతార ఆవిర్భావ ఘట్టాన్నంతటినీ ఓసారి విహంగ వీక్షణంగా స్మరణ చేశారు మూకశంకరులు, మన చేత చేయించారు. అందుకని ప్రేమవతి కంపాయాం
స్థేమవతి యతి మనస్సు. ఆమె స్థిరంగా కూర్చుని ఉంటుంది. కామాక్షి, నేను మీతో మనవి చేశాను, కామాక్షి స్వరూపం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది. తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న కామాక్షి తానే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరుకుంటుంది. అందుకే చెన్నై పక్కన మాంగాడు కామాక్షి అంటారు. మామిడి తోటలో తపస్సు చేసింది. కాంచీపురంలో కూర్చున్న కామాక్షి పక్కన ఉంటుంది తపో కామాక్షి. పరమాచార్య స్వామి వారు పట్టేవారు భంగిమ తపస్సు. అది తల మీద ఇలా 2 చేతులు పెట్టి ఈ కాలెత్తి ఈ కాలు మీద వేసి అలా నిలబడి సూర్యుడి వంక చూస్తూ, ఆయనకు ఒకసారి 104 జ్వరం వచ్చింది. పంచాగ్నిహోత్రం చేసే అవకాశం నాకు ఎలాగో లేదు, ఇది నా అదృష్టం అని 104 జ్వరంతో ఆయన కాలెత్తి కాలు మీద వేసి ఇలా పెట్టి సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేశారు. ఆయన అనేక ప్రదేశాలకు వచ్చినప్పుడు చెట్ల మీద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆయన ఆధునిక కాలంలో నాకు తెలిసినంత వరకు ఒక భూమి యొక్క పవిత్రతని పసిగట్టడంలో పరమాచార్య తర్వాతే. ఆయన ఏదైనా క్షేత్రానికి వెడితే కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసిపోయేది ఎక్కడే ఉందో. ఆయన శ్రీకాళహస్తి వెళ్ళారు. వెళ్ళి కళ్ళు మూసుకొని రాజద్వారం దగ్గర నించుని చెప్పారు, సువర్ణముఖరి నదీ తీరంలో తవ్వండి, అర్ధనారీశ్వర స్వరూపం ఉందని. ఇప్పటికీ ఉంది, మీరు వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే. తవ్వితే అర్ధనారీశ్వర స్వరూపం బయటపడితే అసలు కాళహస్తి క్షేత్ర వైభవం ఏమిటో, ఎందుకు అప్రదక్షిణమో, స్థలవృక్షం ఎందుకు బహుబిల్వమో చెప్పి వేయించింది పరమాచార్యాయే. అలాగే వారు జంబుకేశ్వరం వెళ్ళారు. జంబుకేశ్వరం వెళ్ళి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఫలానా చోట శివలింగం ఉందని చెప్పారు. అక్కడ తవ్వితే శివలింగం దొరికింది. ఆయన శ్రీశైలం వెళ్ళారు. ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశారు. పొద్దున్న కూర్చున్నారు, సాయంకాలం వరకు అలాగే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి అనుకోకుండా ముఖ్యమంత్రి వచ్చాడు. ఇక్కడే ఉన్నారు వారంటే వారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన రాత్రి బహిర్ముఖులు అయ్యారు. అక్కడే కామకోటి మఠం వచ్చింది. ఆయన శిఖరం మీద కూర్చుని జపం చేస్తూ దీని కింద మల్లికార్జున లింగానికి తగిలి వస్తున్న జల వెడుతోందని చెప్పారు. తవ్వితే ఆ ప్రవాహం బయటపడింది. హరిప్రసాద్ గారు మొన్న చెప్పారే ఆ ప్రవాహం. ఆయన ఒక క్షేత్రానికి వెడితే దాని వైభవాన్నంతటినీ కూడా గుర్తుపట్టేవారు, తెలుసుకునేవారు. కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసేది ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని చెప్పేసేవారు ఆయన. ఆ తల్లికి ఒక లక్షణం ఉంది, తపోకామాక్షిగా నిలబడితే ఆమె ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఉంటుంది. ఆమె కూర్చుందనుకోండి, ఆమె కూర్చున్న భంగిమ మీరు బాగా చూశారో లేదో నాకు తెలియదు. ఆమె ఈ కాలు ఈ తొడ మీద, ఈ కాలు ఈ తొడ మీద వేసి కూర్చుంటుంది. కూర్చున్నటువంటిది మీరు ఎప్పుడైనా కామాక్షి అమ్మవారి ఎదురుగుండా వెళ్ళి కూర్చుని చూస్తే కళ్ళు తెల్లగా నల్లగా గుడ్లు కనపడుతూ ఉంటాయి. కనపడుతూ మనిషి కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆవిడ. సజీవమూర్తి కూర్చుని, నేను మీకు అనేక పర్యాయాలు చెప్పా, కొంతమంది మహాత్ములకి కనుగుడ్లు తిప్పుతూ కూడా దర్శనమిస్తుంది. ఆ స్థలం అంత వైభవోపేతం. లక్ష్మీదేవికే శాప విమోచనమైంది అక్కడ. ఆవిడ పాదాల మీద కుంకం తీసి అరూపలక్ష్మి మీద వేస్తే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. అందుకే కామాక్షి సన్నిధానంలో ఎదురుగుండా నించుంటే ఎడం పక్కన స్వరూపలక్ష్మి, కుడి పక్కన అరూపలక్ష్మి ఉంటారు. అటువంటి తల్లి ఇలా కూర్చుని ఉంటుంది. అంటే కదలదు, కదలకుండా చక్కగా స్థిమితంగా స్థిరంగా కూర్చుని ఉంటుంది. ఆవిడ అలా యథార్థమునకు ఎవరి యందు కూర్చుని ఉంటుందో తెలుసా? ఆవిడ కదలకుండా కూర్చుని కదులుతున్న వ్యక్తి యందు ఉంటుంది. ఎవరి యందు ఉంటుంది అని అడిగారు. ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడి హృదయమునందు కూర్చుని ఉంటుంది. అంటే ఆయన శరీరం ఆవిడ పల్లకి, పల్లకి కదులుతుంది. ఉత్సవమూర్తి కూర్చుంటుంది. దాని పేరు ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తి అంటే బయటికి వస్తుంది. స్థిరమూర్తి అంటే బయటికి రాదు, దేవాలయంలో ఉంటుంది. ఉత్సవమూర్తి వస్తుంది. ఎలా వస్తుంది? తనంత తాను కాదు, పల్లకి ఎక్కించి తీసుకొస్తాం మనం. తీసుకురావచ్చు, ధ్రువమూర్తిని ఎలా తీసుకెళ్ళకూడదు, కదపరు, తప్పు కూడా, అసలు ఆలోచనే ఉండకూడదు. కాబట్టి ఉత్సవమూర్తి వెడుతుంది. ఉత్సవమూర్తిని మోసే పల్లకి ఏదో తెలుసా? అసలు కామాక్షికి పల్లకి ఏది అంటే ఎవడు ఇంద్రియములను గెలిచాడో వాడే. వాళ్ళ మనసులో ఆవిడ కూర్చుని ఉంటుంది. అందుకే యతి అన్నారు. యతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంద్రియములను గెలిచినవాడు, ఇంద్రియములను నొక్కిపెట్టినవాడు కాడు. ఇంద్రియములను గెలవడానికి
ఇంద్రియాల్ని జయించడానికి, ఇంద్రియములను తొక్కి పెట్టడానికి, నిగ్రహాన్ని పొందడానికి తేడా ఏమిటంటే ఆయన మనసు దేని వలన ప్రేరణ పొందుతుందో దాన్ని చూడడం. ఇప్పుడు నిగ్రహించాడు అంటారు. ఇప్పుడు ఓ ఉదాహరణ మీకు చెప్పాలంటే, నాకు తిరుపతి లడ్డూ కనపడితే నేను ప్రేరణ చెందుతాను అనుకోండి. అబ్బా అని వెంటనే దాని పట్ల ఆకర్షితుడినై తీసుకుని ఓ ముక్క విరిచి నోట్లో వేసుకుంటాను అనుకోండి. తిరుపతి ప్రసాదం ఎప్పుడూ తినవలసిందే, దానికి ఏం దోషం లేదు, ఎలా ఉండైనా తినచ్చు. అదే నాకు ఏదో గుంటూరులో ఒక రకమైనటువంటి లడ్డు అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి. ఒక్కొక్క ప్రాంతంలో ఏదో మా వైపు తాపేశ్వరం కాజాలంటారు, అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. నాకు ఇక్కడ చేసిన లడ్డు అంటే ప్రీతి అనుకోండి. నేనేదో దీక్షలో ఉన్నాను అనుకోండి, లేనిపోని గొడవరా ఈ గుంటూరులో వెడుతున్నప్పుడు గబుక్కుని ఏ స్వీట్ స్టాల్ వంకో చూస్తే మన మనసు ఆ లడ్డు మీదకి లాగుతుంది, అందుకని మనం చూడొద్దు అని నేను కారెక్కి ఇక్కడికి వచ్చేసేంత వరకు కళ్ళు మూసుకుని ఏవో మోకం చేసేసి శ్లోకాలు చదువుకుంటూ వచ్చాను అనుకోండి, నేను నా ఇంద్రియములను నిగ్రహించానని గుర్తు. నేను మూక పంచశతి దీక్షగా చెప్తున్నాను అనుకోండి, నా ఎదురుగుండా మీరు ఆ లడ్లన్నీ పేరిస్తే నేను వాటిని చూసి నేను ఏమీ నా మనసు చెలించలేదనుకోండి, నేను ఇంద్రియములను గెలిచానని గుర్తు. ఏవి మనస్సుని కదపగలవో, ఏవి మనసు మీద అలా ప్రభావం చూపించి తీరుతాయో ఈశ్వర శాసనం చేత, అది ఈశ్వర నిర్ణయం. ఈశ్వరుడు నిర్ణయం చేశాడు, ఇది దీనిని ప్రభావితం చేసి తీరుతుంది, ఇది ఆకర్షిస్తుంది, దానికి ఆ లక్షణం ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అది మన మనసుకు వచ్చిన లక్షణం కాదు, ఆయనే పెట్టాడు ఆ లక్షణాన్ని. ఆయనే పెట్టినటువంటి లక్షణాన్ని ఆయన అనుగ్రహంతో అసలు అటువంటి ఆకర్షణ లేకుండా అలా నిలబడిపోగలిగాడు అనుకోండి. అలా నిలబడిపోగలిగిన వాడే కామాక్షి పల్లకి. ఆయన ఎందే కదలకుండా కూర్చుంటుంది. కామాక్షి పల్లకీలో వెడుతుంటే కామాక్షి పల్లకి దండి ముట్టుకున్నా సంతోషమేనా, ఓసారి మోసినా సంతోషమేనా, అందులోంచి ఓ పువ్వు జారిపడినా సంతోషమేనా? కామాక్షి పల్లకీ అయినటువంటి వాడిని ముట్టుకోవాలని తాపత్రయపడతారా పడరా? మరి అది ఆకర్షణ. అందుకే ఆయన కాదు మాట్లాడుతున్నది. పల్లకీలు మాట్లాడతాయా? పల్లకీలో కూర్చున్నవాడు మాట్లాడతాడు. యతి మాట్లాడితే యతివి కావు మాటలు, యతి ఎందున్న కామాక్షి. అందుకే ఆయన నోటి వెంట ఒక మాట వచ్చిందనుకోండి, అది సత్యం అవుతుంది. అంతేకాని ఆయన సత్యం చెప్పాడా అని అడగకూడదు, అది సత్యం. ఎందుకంటే పలుకుతున్నది కామాక్షి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆ స్థాయి పొందినటువంటి మహాపురుషులు కొందరున్నారు. ఎందరో ఉన్నారనడం కష్టం, కొందరున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.